అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాండ్రి అందుకంటే మొదలు హెడ్లైన్. రేవంత్ రెడ్డికి రక్షణ కవచం బీజేపీనట. నోరు తెరవరెందుకని కేటీఆర్ మాట. కాంగ్రెస్ పార్టీలో ఎదగనీయలేదట రెడ్లు. అంజన్ కుమార్ యాదవ్ తిట్టిండు తిట్లు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అట. బండిసార్ పార్టీ ఇండియా జెట్ అట. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయాలంటే బయటి పార్టీలు ఎవ్వరు అవసరమే లేనట్టున్నది. బయటోళ్ళు ఎవరు మా పార్టీని అనేది మేమే అనుకుంటామన్నట్టు సొంత పార్టీ లీడర్లు పార్టీ పాతార గంగల కలుపుతున్నారు. వాళ్ళకు వాళ్ళది అనుకొని వాళ్ళ కాలే తిట్టుకొని కొట్టుకునే పని ముందటేసుకున్నట్టున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నది ఈ పిల్ల అనుకుంటున్నారా? ఇగో ఈ సార్ను చూస్తుంటే గట్లనే అనిపిస్తున్నది నాకైతే. ఈ పెద్ద మనిషి మాటలు విన్నాక మీకేమనిపిస్తుందో మొత్తం వార్తిని కామెంట్లు వేయుండ్రిగా. ఇవాళ ఎవరి ధైర్యం కాదు కులగన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. ఇన్నరా సొంత పార్టీలు ఉన్న రెడ్లను ఎట్లా అంటున్నాడో. అక్కడ రాహుల్ గాంధీ చెప్పినందుకు ఇక్కడ రేవంత్ రెడ్డి పట్టు పట్టినందుకు కులగణన అయ్యింది తప్ప తెలంగాణ ఇచ్చుట్ల కూడా రెడ్డి కుల పోలే అడ్డం పడ్డారన్నట్టు చెప్తుండి నుండ్రి. తెలంగాణని ఇయ్యనియలే. ఎన్ని ఇబ్బందులు పెట్టిడు. కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. ఇన్నరా రెడ్డి కులపోళ్ళు కన్నమ్మ బాధలు పెట్టిండ్రట తెలంగాణ ఇస్తా అంటే. అంతేకాదు రేవంత్ రెడ్డిని కూడా తిప్పల పెట్టిండ్రట అలా సొంత కులపోళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ్ స్వరంలో నేను సిటీలో అండగా ఉన్న అలా సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. బెల్లం ఏడుంటే ఈగలు ఆన్నే వాళ్ళనట్టు ఆనాడు రేవంత్ రెడ్డిని తిట్టినోళ్ళే ఇవాళ అధికారం రాగానే భజన చేస్తున్నారట. ముందుగాల రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది మన యాదవులం అన్నట్టు చెప్తున్నాడు. అంతేకాదు సొంత పార్టీల రెడ్డి కులపోలు చేస్తున్న రాజకీయం ఎట్లుంటుందో కూడా చెప్పిండు. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను స్ట్రేట్ ఫార్వర్డ్. ఇన్నరా ఆనాడు పొట్టు తిట్టినోలే ఇవాళ దగ్గరైనరు. వాళ్ళే మంచి మనుషులు అయినరు. అసలు సాయం చేసింది మేము, కానీ మాకు మాత్రం టికెట్లు ఇయ్యరన్నట్టు చెప్తున్నాడు. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి ఏం తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చిరు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చిరు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. అబ్బబ్బా ఎన్ని రోజుల నుంచి ఆపుకుంటున్నాడో కడుపులున్న బాధను గాని ఒక్కసారిగా అక్కేసిండు. రెడ్లు యాదవులను ఎదగనిస్తలేరు. కేంద్ర మంత్రి అయ్యేటోన్ని ఆపిండ్రు. బయటి పార్టీలను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి పార్టీని ఓడగొట్టిండ్రు. ఇంత అన్యాయం ఉంటుందా? సొంత పార్టీలున్న రెడ్లే ఇట్లా వేస్తే ఎట్లా అన్నట్టు కడుపులున్నదంతగా అక్కిండు. కావచ్చు అంజన్ యాదవ్ చెప్పే దాంట్లో నిజం ఉన్నది కావచ్చు, కానీ ఒకరిద్దరు చేసిన దానికి కులం మొత్తాన్ని అంటే ఎట్లా? నేను సపోర్ట్ చేసిన అంటున్న రేవంత్ రెడ్డిది కూడా అదే కులం కదా. ఎంపీ టికెట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీలను చేసింది కూడా ముఖ్యమంత్రి కదా. కాబట్టి నీ కోపం ఎవల మీద ఉంటే వాళ్ళనే పేరు పెట్టాను గాని మొత్తం కులాన్ని అనకుండ్రి అని అంటున్నారు రెడ్డి కులపోళ్ళు. సీఎంకి దగ్గరున్న మనిషివి నువ్వు, కావాలనే నీతోని రెడ్డి కులపోళ్ళని తిప్పిస్తున్నాడు ముఖ్యమంత్రి అని కొందరు అంటున్నారు. కాబట్టి వెనక ముందు చూసుకొని మాట్లాడే అంజన్ కుమార్ యాదవ్ అన్న అని కోరుతున్నారు కొంతమంది పబ్లిక్ ఈ మాటలు విన్నాక. బంగారాన్ని ఎవరొద్దనుకుంటారు? ఎంత పైసలు లేనోళ్ళైనా ఒక్క తులం బంగారం అయినా కొనుక్కొని నగలు చేయించుకొని ఒంటి మీద వేసుకుంటారు. కొద్దిగా సిరిమంతులైతే ఒంటి నిండా సొమ్ములు పెట్టుకుంటారు. ఇంకా బాగా బలిసిన వాళ్ళు అయితే ఎండి బంగారు కంచాలనే తింటారు. బంగారం కంచాల తినుడే ఎక్కువ అంటే కొంతమంది అతి చేసేటోళ్ళు పాయిఖాన కూడా బంగారంతోనే చేయించుకొని వాడుకుంటారు. అగు గట్లనే ఇక్కడ శ్రీమంతుడు చేయించుకుంటే ఏం జరిగిందో చూడుర్రి. ఎవన్ పిచ్చానికి ఆనందం అన్నట్టు ఇంగ్లాండ్ దేశంలో ఓ శ్రీమంతుడు 98 కిలోల బంగారంతో
సుత్తలతోని పాయకాన వేయించుకున్నాడట. దాని విలువ ఏం తక్కువ 30 కోట్లకి ఎక్కువనే అంటున్నారు. వానికేమన్నా తలకాయ తిక్కన తల మెరిసే నగలు చేయించుకోక బంగారాన్ని గట్ల గలీజ్గా వాడుకునుడేంది అని తిట్టిండ్రట కొంతమంది. అయినా అవేం పట్టించుకోకుండా పాయకానను పద్ధతిగా వాడుకున్నాడట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది, కానీ తర్వాత బంగారు పాయకాన మాయమవుడే చిత్రంగా ఉన్నది. ఎంతో పాయరంగా చేయించుకున్న దాన్ని దొంగలు 5 అంటే 5 నిమిషాలల్లా ముక్కలు చేసి ఎత్తుకొని పోయినరట. శిషి పాయకానని ఎట్లా ఎత్తుకపోబుద్దయింది అంటారా? దొంగోనికి చెప్పే లాభం, అసొంటిది బంగారం ఎత్తుకపోరా? ఇంగ్లాండ్ దేశంలోన్న బ్లెన్హైమ్ అనే ప్యాలెస్కి వచ్చిన దొంగలు సుత్తలతోని తలుపును వలగొట్టి లోపటికొచ్చి ఆ పాయకాన బేసిన్ను ముక్కలు చేసిండ్రట. తెచ్చుకున్న సంచులల్లా ఆ బంగారు బేసిన ముక్కలు పెట్టుకొని 6 నుంచి 5 నిమిషాలల్లా పరారైండ్రట. కళ్ళు ముచ్చి తెరిచేలోపే కట్టుకున్న పాయకాన దాని మీద పెట్టుకున్న ప్రేమ మాయమైందట. అయితే ఈ దొంగలు ఏ పాటో ఇంటి గుట్టు తెలిసినలు కావచ్చని అనుకొని విచారణ చేస్తే అదేం లేదంటున్నారు. ఎప్పుడో కట్టుకున్న దాన్ని 5 ఏళ్ల కింద అంటే 2019లో దొంగతనం చేస్తే ఇగో ఈ నడమ కోర్టుల విచారణ చేస్తే ఈ ముచ్చట తెలిసిందట. చూడుండ్రి మనుషులు ఎట్లా తయారైనరో. పనికొస్తుంది అనుకుంటే పాయకాన కాదు, దొంగలు ఏదైనా ఎత్తుకొని పోయేటట్టున్నారు. శిషి ఆ టాయిలెట్ కట్టుకున్నోనికైనా బుద్ధి ఉండొద్దా? కోట్లు విలువ చేసే బంగారు పాయకాన కట్టుకునే కంటే ఓ 4గురికి సాయం చేస్తే తలుచుకుంటారనే సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసినాక. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా నడుస్తున్నది. అన్ని పార్టీల పెద్ద లీడర్లు ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని రువ్వడి వెంచిండ్రు. ఘాటైన మాటలతోని రాజకీయాన్ని రసవత్తరం చేస్తున్నారు. అగో అందులో భాగంగానే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఏం మాట్లాడిండో, ఓటర్లను ఎట్లా ఆకర్షించుకున్నాడు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ ఇండియా టీం వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. ఇండియా గెలవాలనుకుంటే మాకు ఓటేయండి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకు ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఇన్నరా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్కి వేసినట్టేనట. కాబట్టి ఇండియా టీం అయినా మా బీజేపీ పార్టీకే ఓటేయాలని అంటున్నాడు. అవును బండి సంజయ్ అన్న, పాకిస్తాన్ దేశపోలు మన దేశంలో పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీకి దిగే ఛాన్స్ ఉన్నదంటారా? మరి కడమ పాటోలు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లయితారు? అయినా పాకిస్తాన్కు మన దేశానికి పోటీ ఎక్కడున్నది? మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి ఇంకొద్ది సంవత్సరాలల్లా అమెరికా, చైనాల తర్వాత మన దేశమే అన్నట్టు డెవలప్ కాబోతున్నది. రక్షణ రంగంలా, టెక్నాలజీలా, తెలివితేటలల్లా పాకిస్తాన్ దేశానికి మనకు పొంతన్నే లేదు. మన దేశం రోజు రోజుకి ఎదిగిపోతున్నాం. అసోంటి మన దేశానికి అప్పులల్లా కూరుకొని పోయి తిండి గింజలకే తిప్పలయ్యే పాకిస్తాన్ దేశానికి ఎట్లా పోటీ పెడతావు బండి సంజయ్ అన్న? మీ పార్టీకి ఓటు పడాలనంటే ఇంకేదన్నా పోల్చి చెప్పుండ్రి. కానీ మొత్తానికే దివాలా తీసిన పాకిస్తాన్ కు మన దేశానికి పోటీ పెడితే ఎట్లా? ఇంతో కొంత క్రికెట్ ఆట ఆడుతుంది కావచ్చు, కానీ ఎంత ఎగిరెగిరి పడినా మన దేశం చేతిలో ఓడిపోకదప్పది పాకిస్తాన్ జట్టు. అసోంటి దేశం పేరు ఊకే దలుచుకునుడు మంచిది కాదు బండన్న. అయినా మన దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పాకిస్తాన్ కు ఏం సంబంధం బండి సంజయ్ అన్న? ఇంకెన్ని రోజులు చేస్తారే పాకిస్తాన్ పేరు చెప్పి రాజకీయాలు అని అంటున్నారు. రెచ్చగొట్టే ముచ్చట్లు వద్దనేటోళ్ళు. రాజకీయాలలో మంచి విమర్శలు ఉండాలే గాని పురాగా పనికిరాని దేశంతోని మన దేశానికి పోటీ ఉన్నట్టు పోల్చుడేందే అని అంటున్నారు అసలైన దేశభక్తులు. మసీదులు గులగొడతానుడు, డోమ్లు వలగొడతానుడు, పాకిస్తాన్ పేరు చెప్పుడు ఇదేనానే రాజకీయం అంటే అని అంటున్నారట బండి సంజయ్ అన్న మాటలిన్న కామన్ పబ్లిక్. అయ్యగార్లంటే పద్ధతిగా ఓ కాడ కూర్చొని మంత్రాలు చదువుకుంటా, ఆశీర్వాదాలు ఇచ్చుకుంటా, అర్చనలు చేసుకుంటుంటారు. పద్ధతిగా తమ పనులేవో తాము చేసుకుంటారు. నిమ్మలానికి మారు పేరు అయ్యగార్లు అన్నట్టుంటారు. కానీ కాలం మారుతున్నది కదా, అందుకే ట్రెండ్కు తగ్గట్టు ఈ అయ్యగార్లు కూడా మారదాం అనుకున్నారో ఏమో గాని ఏం చేసిరో చూడురి. అబ్బబ్బా, మైకేల్ జాక్సన్ మరిపిస్తున్నారు పో అయ్యగార్లు. ఎక్కడ పొరపాటు జరిగి మంత్రాలు చదివేతానికి అయ్యగార్లు అయ్యిండ్రో తెలియదు, కానీ అస్సలు లెక్కకైతే డాన్సర్లు కావాల్సిన వాళ్ళు అని అనుకునేటట్టు డాన్స్ వేస్తున్నారు. ఆ మెల్కల్ తిరుగుడు చూడుండ్రి, నాగుపాం తిరుగా నడుము ఇప్పుడేంది మ్యూజిక్కి తగ్గట్టు డాన్స్ మ్యాజిక్ చూపిస్తున్నారు. అబ్బబ్బా, ఈ లేసే డాన్సు ఈడ కాకుండా ఏ డాన్స్ పోటీలలో వేసినా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టేటోళ్ళే కావచ్చు. ప్రభుదేవ, చిరంజీవి, లారెన్స్ అందరిని కలిపితే ఈ అయ్యగార్లు అన్నట్టు ఊగిపోతున్నారు. చిగముగేటోళ్ళైనా ఇట్లా డాన్స్ వేస్తారో అయ్యారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం వేరే లెవెల్ వేస్తున్నారు.
ఇంతగానం డాన్స్ వేస్తున్నాడంటే పర్సు పిల్లగాడు వేయొచ్చు అనుకునేటట్టు కూడా లేదు. జరంత పెద్ద మనిషి తీరుగానే ఉన్నాడు. అయినా కూడా ఆగుతలేడు. పక్కకున్న అయ్యగారు ఎంకరేజ్ చేసినట్టు జంట కూడా ఎగురుతున్నాడు. ఎయ్ ఎయ్ దంచిగొట్టు అన్నట్టు వేస్తున్నాడు డాన్సు. ఇంతటి టాలెంట్ ఎప్పటి నుంచి దాచిపెట్టిండో ఏమో గాని ఒక్కసారే ఇట్లా బయట పెడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా మందస ఊర్లే శ్రీ వాసుదేవ పెరుమాల్ బ్రహ్మోత్సవాలల్లా ఇగో గిట్లా బ్రేక్ డాన్స్ వేసిండ్రు అయ్యగార్లు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అటు జనాలు ఇటు లీడర్లు పార్టీ మార్చుడు మొదలు పెడతారు. ఇక దాంట్లో కొన్ని నిజమైన చేరికలు ఉంటాయి, ఇంకొన్ని పైసలు చేతులు మారితే పార్టీలు మారే ముచ్చట్లు ఉంటాయి. అయితే ఎప్పటికీ ఎన్నికల ముందు జరిగే ఈ చేర్పులు మార్పుల పని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది. అవును, ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి, ఎందుకు పార్టీలు మారుతున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. అయితే గా ముచ్చటేందుకు చూడుర్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవులు ఉంటాయా పోతాయా అనే కేసు సుప్రీంకోర్టులు ఉన్నది కదా. ఆగో ఆ తీర్పు వస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కార్పాటోలు రువ్వడి వెంచిండ్రట. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలకు కండువాలు కప్పి చేర్చుకున్నారు తెలంగాణ భవన్లా. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీల చేరికైన కడియం శ్రీహరి మీద పడ్డాడు. కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారలేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా దమ్ముంటే చూసుకుందాం రా కాన్పూర్లో. మీ సర్కారే కదా, నువ్వు చేరికైన పార్టీ అధికారంలో ఉన్నది కదా, దమ్ముంటే రాజీనామా చేసి జనంలోకి రా చూసుకుందాం అంటున్నాడు. అట్లనే కాంగ్రెస్ సర్కార్ మీద గట్టిగానే కామెంట్లు చేసిండు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతా. 36 సార్లు గడియ రికాం లేదు, గవ్వ రాకటలేదు అన్నట్టు ఎమ్మ పని చేసినట్టు ఒక్కటే తిరుగుడు, కానీ చేసిన పని మాత్రం కనిపిస్తలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఏ తీరుగా ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిందో చెప్పుకొచ్చిండు. గిదే పర్రె చూసిన మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళి పోయినాయి, పర్లకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మళ్ళీ పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. కాళేశ్వరం మీద కథనాలు రాసినోళ్ళు ఇవాళ ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడతలేరు అన్నట్టు మేధావులు అనేటోళ్లను ప్రశ్నలు అడిగిండు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. ఆగో అట్లనట, కాళేశ్వరంలో చిన్న షీర్కి వస్తేనే గంతలొల్లి వేసినోళ్ళు ఇలా ఏం మాట్లాడతలేరంటే ఏందన్నట్టు, రేవంత్ రెడ్డికి రక్షిస్తున్నది మీరు కాదా అని బీజేపీ పార్టీలను అడిగిండు. ఇట్లా షాన్నే మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ పాలన ఎంత మంచిగున్నదో జనాలే చెప్తున్నారు, మేము మైకులు పట్టి చెప్పాల్సిన పని లేకుండా చేస్తున్నారు జనాలే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడొస్తుందో ఎట్లొస్తుందో తెలియదు కానీ కారు గుర్తు పార్టీలు మాత్రం పార్టీల చేరికల జోరు పెంచుతున్నారు. సుశ్రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మైక్ టీవీ ముచ్చట్లు.